ప్రశ్న రావణ్కు సంబంధించినటువంటి కేసులో పరిణామాలు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. తాజాగా రావణ్ భార్యను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు నిన్నటి నుంచి కూడా హైదరాబాదులో రావణ్ నివాసానికి వెళ్ళినటువంటి గన్నవరం పోలీసులు అక్కడ రావణ్ యొక్క కంప్యూటర్ను, హార్డ్ డిస్క్ను, మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే రావణ్కి సంబంధించినటువంటి ఫోన్లో మావోయిస్టు భావజాలానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయని చెప్పినటువంటి పోలీసులు ఆయన ఇంట్లో కూడా దీనికి సంబంధించినటువంటి క్లూస్ ఏమైనా దొరుకుతాయన్న కోణంలో ఆయన ఇంటిని సోదా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో భాగంగానే రావణ్కు సంబంధించినటువంటి 2 బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయించినట్టుగా తెలుస్తుంది. అంటే రావణ్కు ఐసిఐసిఐ అలాగే ఎస్ బ్యాంక్ 2 బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈయనకి బయట నుంచి ఎవరైనా ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్నారా, ఈయనకి ఏమైనా సహకరిస్తున్నారా అన్నటువంటి ఆర్థిక లావాదేవీలను పరిశీలించే దాంట్లో భాగంగానే ఆ 2 అకౌంట్లు ఫ్రీజ్ చేయడానికి బ్యాంక్ అధికారులకు పోలీసులు లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. తద్వారా ఆయన 2 అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయ్యాయి. మరొక వైపు రావణ్కు సంబంధించి యూట్యూబ్ ద్వారా నెలకు 1,50,000కు పైగా సంపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఇవన్నీ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రస్తుతానికి రావణ్ భార్యను గన్నవరం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి పోలీసులు ప్రశ్నిస్తున్నారన్నట్టు సమాచారం అయితే ఉంది. ఆమెను అరెస్టు చేయలేదు, కేవలం ప్రశ్నించి రావణ్కు సంబంధించినటువంటి సమాచారం రాబట్టి కొన్ని ప్రశ్నలు అడిగి తిరిగి పంపించేస్తారన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలన్నీ ఎలా ఉన్నా రావణ్కి సంబంధించినటువంటి అంశంలో పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పొచ్చు. ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు సాక్షాత్తు రావణ్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే పురాణాలను అవమానించేలా మాట్లాడుతున్నాడంటూ, పాకిస్తాన్ తీవ్రవాదం లాంటి అంశాలను సమర్థిస్తున్నాడంటూ, ఇటువంటి వ్యక్తులను క్షమించేదే లేదు, కఠినంగా శిక్షిస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కఠినంగానే వ్యాఖ్యానించారని చెప్పుకోవచ్చు. మరొక వైపు రావణ్కి సంబంధించినటువంటి కేసులో ఈ నెల 13వ తారీఖు నుంచి సుప్రీంకోర్టు ఓపెన్ అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టులో నేను కేసు వేయబోతున్నానంటూ జడా శ్రవణ్ కుమార్ అయితే తెలిపారు. ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారు ఈ సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆయనకు సంబంధించి ఆయనపై కూడా ఐటీ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆకివీడులో ఉన్నటువంటి ఒక జనసేన పార్టీ కార్యకర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయనకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని, ఈ క్రమంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు సంబంధించినటువంటి ఐటీ నోటీసులకు సంబంధించి తన ఆడిటర్ మొత్తం చూసుకుంటారని, కానీ పవన్ కళ్యాణ్ ప్రతి నెల ప్రతిసారి ఎంత సంపాదిస్తున్నాడో ఆయన వీడియోల ద్వారానే వివరించారు. ప్రతి సినిమాకు ఆయన ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఎంత చెల్లిస్తున్నారు అన్న అంశాలపై ఆయన వీడియో ప్లే చేసి చూపించి ఈ అంశంపై కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చర్య తీసుకోవాలి, ఆయన ఎంత ఇన్కమ్ పే చేస్తున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఆధారాలతో ఆయనపై కూడా ఒక లేఖ రాయనున్నట్లు జడా శ్రవణ్ కుమార్ తెలిపారు. మరొక వైపు ఏబి వెంకటేశ్వరరావు గారు మాజీ పోలీస్ అధికారి ప్రస్తుతం మొదటి నుంచి కూడా గత 2 రోజులుగా రావణ్పై పెట్టినటువంటి ఉపా కేసు విషయంలో కూటమి ప్రభుత్వం యొక్క వైఖరిని తప్పుపడుతున్నారు. రావణ్ తప్పు చేస్తుంటే, ఒకవేళ మీటింగులో బూతులు మాట్లాడుంటే దానికి సంబంధించి కేసులు పెట్టండి, లేదంటే పరువు నష్టం దావేయండి. కానీ ఇటువంటి చట్టాలను ఉపయోగించి ఇటువంటి సాంప్రదాయాన్ని తీసుకురావటం వల్ల భవిష్యత్తులో మరింతగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా తప్పు అంటూ ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నటువంటి నేపథ్యం ఒకటైతే, తాజాగా నిమ్మల రామానాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మీరు రావణ్కు ఎలా సపోర్ట్ చేస్తారంటూ ఆయన విమర్శలు ఎక్కుపెట్టినటువంటి నేపథ్యంలో కొడాలి నాని సీనియర్ వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రావణ్ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ గారి అభిమాని, వీళ్ళ ముగ్గురికి అభిమానిగా ఉన్నటువంటి వ్యక్తి. లోకేష్ను ఆకాశానికి ఎత్తేసేంత వీడియోలు చేస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి. మేము రావణ్కి సపోర్ట్ చేస్తామని ఎవరు చెప్పారు? పూర్తిగా ఆయన వీడియోలు చూడండి. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేస్తున్నాడు అన్నటువంటి నేపథ్యంలోనే ఆయనపై ఉపా చట్టం కింద కేసు పెట్టి లోపలేశారు తప్ప ఆయనకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ సంబంధం లేదంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పూర్వం నుంచి కూడా, అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా రావణ్ చాలా వీడియోలు వైసీపీ పార్టీకి యాంటీగా చేసినటువంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు తాజాగా వైసీపీపైకి ఈ నేరాన్నంతా రుద్దే చేసినటువంటి ప్రయత్నాన్ని వైసీపీ నేతలు గట్టిగానే జవాబిస్తున్నారు. అయితే మరొక పక్క రావణ్కి సంబంధించినటువంటి ఫోన్లో అశ్లీల వీడియోలు ఉన్నాయి, లేదా వేరే కంటెంట్ ఉందంటూ దానికి సంబంధించినటువంటి ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంటే దానికి సంబంధించినటువంటి సమాచారం చెప్తున్నారు తప్ప ఆధారాలు ఏవి కూడా బయటపెట్టలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక కీలకమైన అంశం ఏంటంటే, పిఠాపురం నుంచి కాకినాడ తరలించే క్రమంలో తన ఫోన్లో ఉన్న డేటానంతా కూడా రావణ్ ఎరేజ్ చేశాడు కాబట్టి ప్రస్తుతానికి అందులో ఏమీ లేదు.
కాబట్టి దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపి దాంట్లో ఉన్న డేటానంతా కూడా రికవరీ చేస్తున్నట్టు చెప్పారు. కానీ కొంతమంది స్త్రీలతో అసభ్యకరమైనటువంటి వీడియోలు ఉన్నాయంటూ, కొంతమందిని బెదిరించినట్టు ఈ రకాలైనటువంటి వ్యవహారం అంతా ఫోన్లో ఉందని చెప్పి పోలీసులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఫోన్ కూడా కీలకం కానుంది. ఆ ఫోన్లోనే మావోయిస్టు భావజాలానికి సంబంధించినటువంటి ఆధారాలని చెప్పి కోర్టుకి తెలియజేశారు. ఇప్పుడు తాజాగా ఆయన గన్నవరం పోలీసులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. ఆ పిటిషన్ నేపథ్యంలో ఆయన ఒకవేళ పోలీస్ కస్టడీకి ఇస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన విచారించి మరిన్ని కేసులు ఆయనపై పెట్టే పరిస్థితి వస్తే ఆయనకి ప్రస్తుతం బెయిల్ దొరికేటువంటి అవకాశం కూడా ఉండదంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే రావణ్కి సపోర్ట్ చేసేవారి సంఖ్య ఎలాగుందో విమర్శించేవారి సంఖ్య కూడా అలాగే ఉంది. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అతను కఠినంగా శిక్షించాలంటూ కొందరు, ఉపా చట్టం లాంటి చట్టాలను ఉపయోగించి అణిచివేసే ధోరణి తప్పు అంటూ మరికొందరు. ఈ రకమైనటువంటి వాయిదాల మధ్య, ఈ రకమైనటువంటి వాదనల మధ్య ఈరోజు విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు. అంటే ప్రకాశరాజ్, రావణ్ లాంటి వ్యక్తులను ఉరి తీయాలన్నట్టుగా దాని సారాంశం. అంటే హిందూ సంస్కృతిని, భారతదేశ సంస్కృతులు ఇటువంటి వ్యక్తులు ఎలా పుడతారు, వీళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ మూలాలు ఏమిటి, హిందూ మనోభావాలపై, సనాతన ధర్మంపై దాడి చేసే విధంగా మాట్లాడేటువంటి వాళ్ళని క్షమించకూడదు, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉరి తీయాలి. పేరు చివర కులం పేర్లు తగిలించుకుని ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది పాస్టర్లు వెనకుండి దీన్నంతా నడిపిస్తున్నారు. వాళ్ళంతా మాత్రం బయటికి రారు. వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కొంతమంది కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కూడా ఈ విధంగానే వ్యవహరిస్తున్నారంటూ పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా విమర్శించారు. అంటే ఇప్పటి వరకు కామ్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు సడన్గా తెర మీదకు వచ్చి సనాతన ధర్మంకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆయన ట్వీట్ చేయడం కూడా కొద్దిగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా రావణ్కున్న పరిస్థితి చూస్తే ఆయన్ని గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి ఒకవేళ కస్టడీకి తీసుకుంటే ఆయనపై ఇప్పటి వరకు నమోదైన కేసులే కాకుండా ఇంకెన్ని కేసులు ఉన్నాయి, మరిన్ని కేసులు ఆయన మీద నమోదయ్యే పరిస్థితి ఉంటే ఇప్పట్లో రావణ్కైతే బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదని చెప్పి అందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి జడా శ్రవణ్ కుమార్ గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసు వేస్తారన్నారు. గతంలో ఆకివీడుకు సంబంధించినటువంటి ఘటనలో కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి జడా శ్రవణ్ కుమార్ గారు పోరాడారు. అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్నంతగా ఆపే విధంగా ఆర్డర్స్ తీసుకొచ్చారు. మరి రావణ్కి సంబంధించినటువంటి కేసులో కూడా సుప్రీంకోర్టులో ఏ రకంగా ఫైట్ చేయబోతున్నారు, ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగబోతుంది, అంటే రావణ్పై మరిన్ని కేసులు పెట్టి పూర్తిగా జైల్లోనే ఉంచే విధంగా ఒక 6 నెలల నుంచి ఏడాది పాటు జైలు జీవితం చేసే విధంగా మరిన్ని కేసులు పెడతారా, లేకపోతే ఏం చేయబోతున్నారు, ఈ కేసులో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్నటువంటి మరిన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అటువంటి ఘటనలో కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి జడా శ్రవణ్ కుమార్ గారు పోరాడారు. అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్నంతగా ఆపే విధంగా ఆర్డర్స్ తీసుకొచ్చారు. మరి రావణ్కి సంబంధించినటువంటి కేసులో కూడా సుప్రీంకోర్టులో ఏ రకంగా ఫైట్ చేయబోతున్నారు, ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగబోతుంది, అంటే రావణ్పై మరిన్ని కేసులు పెట్టి పూర్తిగా జైల్లోనే ఉంచే విధంగా ఒక 6 నెలల నుంచి ఏడాది పాటు జైలు జీవితం చేసే విధంగా మరిన్ని కేసులు పెడతారా, లేకపోతే ఏం చేయబోతున్నారు, ఈ కేసులో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్నటువంటి మరిన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.